బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారు. కేటీఆర్ హరీష్ కవితను కేసీఆర్ దగ్గరుండి పంపిస్తారు. రాజగోపాల్ రెడ్డి అంటా ఉన్నారు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని చెప్తా ఉన్నాడు. బీఆర్ఎస్ కు బీజేపీనే శ్రీరామ రక్ష. నాకు హోం మంత్రి కావాలని ఉంది. మీ అన్నకో మంత్రి పదవి, నీకో మంత్రి పదవి అందరికి ఇచ్చుకుంటా పోతారు. ఇక అయితే నాకు హోంమంత్రి కావాలని ఉంది. అయితే మాత్రం కేసీఆర్ ఫ్యామిలీ జైలుకే, మా ఫ్యామిలీ నుంచి లోక్సభకు పోటీ చేయాలని అనుకోవట్లే. పార్టీ ఆదేశిస్తే మాత్రం పోటీ చేస్తామని వెల్లడి. అంటే హోమ్ మినిస్టర్ రాజగోపాల్ రెడ్డికి వస్తేనే కేసీఆర్ ఫ్యామిలీ జైలుకి పోతుందా, లేదంటే పోదా? లేదు అంటే ఆయన మనసులో మాట నేను 100% పంపిస్తా అని చెప్తున్నాను. ఇక బీఆర్ఎస్ నేతలందరూ బీజేపీలో చేరండి, ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేదని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. లోక్సభ ఎన్నికల్లో అసలు పోటీలోనే ఉండదు, మేము ఒంటరిగానే బరిలోకి దిగుతాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డూప్ ఫైట్ జరగనున్నదని ఫైర్ అన్న. బీజేపీలో అయితే ఎవరు జైన్ కావట్లేదు. మరి మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కూడా నిన్న రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఇంకా పట్నం బ్రదర్స్ వైన్లు కలిసి ఫసీయుద్దీన్ భాయ్ మా కాలేజ్, అప్పుడు ఏవి కాలేజ్, రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి.